అంటే జెమినీ యాంకర్గా మీరు వర్క్ చేసిన ఆ రోజు నుంచి సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్ని అవతారాలు ఎత్తారో యాజ్ ఆన్ టుడే వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది రావు గారు? ఇప్పుడు మనం స్వాత్కర్ష లేకుండా చెప్పాలి అంటే ఉనికి కోసం పోరాటం అండి, అంతే. కదా, అంతే. అందరిది ఎందుకంటే అందరిది. చాలామంది నన్ను వాన్ చేసేవారు, ఏంటి నువ్వు అన్నిటిలో కాలు పెడతావు, ఉమ్, డబ్బింగ్ అంటావు, సింగింగ్ అంటావు, మ్యూజిక్ అంటావు, యాక్టింగ్ అంటావు, ఇన్నిట్లో మీద పడబెడితే నీ మీద ఐడియా పోతుంది అంటాడు. ఉమ్, అసలు మన మీద ఎందుకు వస్తుంది ఎవరికైనా ఐడియా? నేను ఇన్ని రోజులుగా చూశాను, చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా నా మీద ఐడియా రావట్లేదు. సీరియస్లీ, ఎందుకంటే అదే చాలా అదే క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. అవునవునవును. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు చూసిన మొహమే కాదని చెప్పి వాడు కొత్తగా నన్ను ఊహించడానికి ట్రై చేయట్లేదు. క్యాలరీస్ వేస్ట్ అనుకుంటున్నారు అంతే వాళ్ళు, అంతే. సో చాలామంది అంటారు, నీకు ఇండస్ట్రీలో ఎంతమంది తెలుసు కదా, నువ్వెందుకు వాళ్ళందరిని అడగొచ్చు కదా, ఉమ్, అదే అంటారు. నేను చేస్తున్న పని వాళ్ళు చూస్తున్నారు, నిజం నిజం. వాళ్ళు మెచ్చుకుంటున్నారు. కానీ అవకాశం ఇచ్చే టైంకి వాళ్ళకేమో నేను వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నా.